ట్రాప్లో పడ్డ ఫలితం ఫ్రాన్స్ అలాగే బ్రిటన్ ఈ రెండు ఆర్థిక సంక్షోభం. ఇవాళ బ్రిటన్ చివరిగా ఐఎంఎఫ్కి బెయిలౌట్ ప్యాకేజీలు అడుగుతుంది. పాకిస్తాన్ లాగా అంటే మేము అప్పు తీర్చలేము మమ్మల్ని వదిలేసేయండి అని అడుగుతోంది. ఫస్ట్ టైం బ్రిటన్ చరిత్రలో ఆ స్థితికి దిగజారడం అన్నటువంటి ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు. ఫ్రాన్స్లో చివరికి ఆ ఇంపాక్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజా తిరుగుబాటు ఈ రెండు ప్రాంతాల్లో చొరబాటుదారులని శరణార్థుల పేరుతో సాకినటువంటి పాపానికి ఆ దేశాల్లో సాంస్కృతిక పరమైనటువంటి తేడాలు వచ్చేసినాయి, డెమోగ్రఫికల్ చేంజెస్ వచ్చేసినాయి. అదొక వైపు. రెండో వైపున ఆ ఉక్రెయిన్ని నెత్తిన పెట్టుకుని అమెరికా చెప్పింది కదా అని ఉక్రెయిన్కి ఆయుధ సాయం ఆర్థిక సాయం రకరకాలైనటువంటి సాయాలు చేస్తూ కూర్చునేటప్పటికి వీళ్ళ ఆర్థిక మూలాలు కదిలిపోయినాయి. వీళ్ళ ప్రజలు కట్టిన పన్నులతో రావాల్సినటువంటి ప్రయోజనాలు ప్రజలకు అందల తిరుగుబాటు పెరిగిపోయింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.